ఈ శనైశ్వరుడి దోషం తొలగించుకోవాలి అంటే శివారాధన ఒక్కటే పరమ ఉపాదేయమైన మార్గం. ఆయుష్యం శనైశ్వరుడు ఇస్తాడు. చాలామంది మరణం ఇస్తాడనుకుంటుంటారు. కాదు, 9 ప్రదక్షిణాలు చేసి కాళ్ళు కడుక్కుంటున్నారు. అది మహాదోషం. శనైశ్వరుడి పూజ చేసి కాళ్ళు కడుక్కోవడం మర్చిపోదాం. నేను మీ కాకునూరి సూర్యనారాయణమూర్తి. గ్రహాలు ఎలాంటివి అంటే మనల్ని విడిచిపెట్టవండి, వెంటాడతాయి. ఇవి 9. ఎందుకు వెంటాడతాయి? మనలోనే ఉన్నాయి. పాదముల నుంచి శిరస్సు వరకు నవగ్రహాలు, అరచేతిలో కూడా నవగ్రహాలు అన్నట్టు. ఇంటి అల్లుడిని దశమగ్రహం అని కూడా సాహిత్యం వివరిస్తుంది. అది వేరే కథ. ఈ గ్రహాలలో శనిగ్రహం ఒకటి ప్రత్యేకం. ఆ పదం వినగానే తెలియని ఏదో ఒక ఆందోళన మన మనస్సులో మొదలవుతుంది. ఈ శనైశ్వరుడు సూర్యుని కుమారుడు, ఎవరో కాదు. మళ్ళీ నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తన్నమామి శనైశ్చరం. శనై చరతీతి, నెమ్మదిగా వ్యవహరించువాడు అని అర్థం, చరించువాడు అని అర్థం. శనైశ్చరుడు అంటే నెమ్మదిగా చేసేటటువంటి వాడు, ఏ పనైనా కూడా నెమ్మది మందకొడి. ఛాయ సూర్యుల కుమారుడు, నీడ. ఇలాంటి ఈ శనైశ్చరుడికి సంబంధించినటువంటి భయాలలో 7 సంవత్సరాల శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, జాతకంలో సప్తమ భావంలో శని, లగ్నంలో శని, శని శుక్రుడు కుజుడు కలిసి ఉండడం, ఇదేదో ప్రేమ వివాహాలకు దారితీస్తుంది అని కూడా చెప్తూ ఉంటారు. ఎలా చూచినా ఈ శనైశ్వరుడు ఎక్కడ ఉన్నా కూడా ఏదో ఒక ఇబ్బంది పెడుతూ ఉంటాడండి. అలాంటప్పుడు ఈ శనైశ్వరుడి దోషం తొలగించుకోవాలి అంటే శివారాధన ఒక్కటే పరమ ఉపాదేయమైన మార్గం. శివనామస్మరణ చేస్తే చాలు, శని దోషం తొలగిపోతుంది. కానీ మనలో కొందరికి కొన్ని అపోహలు ఏర్పడిపోయాయండి. నమ్మకం ఉండాలి. మూఢనమ్మకం ప్రమాదకరం. భగవంతుడిని భయపెట్టే పూజలు చాలామందే చెప్పేస్తున్నారు, చాలామందే చేసేస్తున్నారు. మిడిమిడి జ్ఞానంతో ఆ చెప్పే విషయాలని వినేసేసి మన వాళ్ళంతా కూడా శనైశ్వరుడు అని వణికిపోతున్నారు. కానీ శనైశ్వరుడు చేసేటటువంటి మేలు ఇంత అంతా కాదు సుమా. ఆయుష్యం శనైశ్వరుడు ఇస్తాడు. చాలామంది మరణం ఇస్తాడనుకుంటుంటారు. కాదు, ఆయుష్యం జీవనోపాయం. ఉద్యోగాన్ని ఇచ్చేది శనైశ్వరుడే, వివాహం జరిపించేది శనైశ్వరుడే. ఆ తదుపరి మాత్రమే అంత్యకాలం, అది కూడా యోగమే కదా. కాబట్టి ఆయుర్దాయాన్ని ఇచ్చేవాడు కూడా శనైశ్వరుడే, అది మర్చిపోకూడదు. అలాంటి ఆ శనైశ్వరుడికి సంబంధించిన నవగ్రహ మంటపం దగ్గరికి వెళ్ళి మనవాళ్ళు ఎవరో చెప్పారు అన్న భయంతో 9 ప్రదక్షిణాలు చేసి కాళ్ళు కడుక్కుంటున్నారు. అది మహాదోషం. కాళ్ళు ఎందుకు కడుక్కుంటారు? ఉదంగోపాఖ్యానంలో, మహాభారతంలో, ఆదిపర్వంలో చేసిన తప్పు తొలగించుకోవడం కోసం స్నానం చేయాలి, వీలు కాకపోతే కాళ్ళు కడుక్కొని రండి అన్నారు. ఇక్కడ మీరు తప్పు చేశారా? నవగ్రహ మంటపానికి ప్రదక్షిణలు చేశారు, కాళ్ళు కడుక్కోవడం ఎందుకు? తప్పు తప్పు తప్పు. ఆలయానికి వెళితే ఆలయంలో ప్రధాన దైవం, ఆలయానికి ఎదురుగా ధ్వజస్తంభం, ఆలయానికి ఈశాన్యం వైపున నవగ్రహ మంటపం, ఆలయంలో నైరుతి దిగ్భాగంలో కొన్ని ఆలయాలలో ఉప ఆలయాలు ఉన్నట్లయితే గణపతి ఆలయం, ఇలా ఉప ఆలయాలు కూడా కొన్ని ఆలయాలలో ఉంటాయి, సహజం. అలాంటప్పుడు అన్ని ఆలయాలను ఒకేసారి కలిపి ప్రదక్షిణ చెయ్యాలి, ఇది శ్రేష్టం. అలా వీలు కానప్పుడు ధ్వజస్తంభంతో పాటుగా ప్రధాన ఆలయం అర్చామూర్తిని దర్శనంతో ప్రదక్షిణతో ఆనందపరిచిన అనంతరం నవగ్రహ మంటపాన్ని కూడా మనం ప్రదక్షిణ చేయవచ్చు, ఏ దోషము లేదు. 2, కాస్త
తొందరగా ఉన్నది అన్నప్పుడు కూడా మనం ప్రధాన ఆలయంలో భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటే నవగ్రహ మంటపానికి విడిగా ప్రదక్షిణ చేయవచ్చు, ఏ దోషం లేదు. పాదాలు కడుక్కొనకూడదు, పాద ప్రక్షాళన చేసుకొనకూడదు. అలా చేస్తే ఏదో పాపం చేసినట్లు. అలా చేశారా మీరు? కాదుగా. దైవాన్ని భయపెట్టే పూజలు చేయొద్దు. ఆలయానికి వెళ్ళాం, ప్రదక్షిణ చేశాం, కూర్చున్నాం, ప్రసాదం తీసుకుని వచ్చాం. పరమేశ్వరుడు అనుగ్రహిస్తాడు. కొన్ని ప్రత్యేక శాంతి ప్రక్రియలు పాటించే సమయంలో మాత్రమే అరుదుగా నవగ్రహ మంటపంలో శనైశ్వర సంబంధంగా జపతపాలు, హోమాలు, అభిషేకాలు నిర్వహిస్తే అక్కడ కూడా చాలా అత్యంత అరుదైనటువంటి ఏక నక్షత్ర జనన శాంతి ఇలాంటి సందర్భాలలో తప్ప ఎప్పుడు కూడా పూజ చేస్తే కాళ్ళు కడుక్కోవడం అంటూ ఉండదు ఉండదు ఉండదు. బాగా గుర్తుపెట్టుకుందాం మిత్రులారా. నవగ్రహ మంటపంలో శనిదేవుడిని తైలాభ్యంగనమని చెబుతూ నువ్వుల నూనెతో తడిపేస్తూ ఉంటారు. శనివారం వస్తే చాలు శనిదేవుడు వణికిపోతున్నాడు. అమ్మా నా మీదకి పోస్తారా నాయన, ఇక పోస్తారా నాయన. వస్తారు, అంత చిన్న డబ్బీలో అంత నువ్వుల నూనె అంటూ తెస్తారు, మనమైతే పోస్తారు. అది మంచి నువ్వుల నూనె కాదు. పూజా సామాగ్రి అమ్మే ఏ షాపులో కూడా అమ్మే మంచి నూనె ఎప్పుడూ మంచిదిగా ఉండడం లేదు. కల్తీ నూనె, కల్తీ నూనె, కల్తీ నూనె. ఎవరన్నా ఆ నూనె తీసుకెళ్ళి మీ ఇంట్లో మీరు మీ వంటల్లో వాడుకుంటారా? ఒక్కసారి ఆలోచించండి. అలాంటి నూనె తెచ్చి ఆ శనైశ్వరుడి మీద పోసి ఆయన్ని వణికిస్తున్నారు, భయపెడుతున్నారు. మీరు ఏది వినియోగిస్తారో అదే భగవంతుడికి ఇవ్వండి. ఆయనేం అడగలా మిమ్మల్ని. మీరు మీ పాపాలు పోవాలి, దోషాలు పోవాలి, మా శని దోషాలు పోవాలి, మా శని దోషాలు పోవాలి అని తెచ్చేసి అంత పోసేస్తున్నారు. ఆ పోసేది మీరు మీ ఇంట్లో వాడతారా? వాడరుగా. దేవుడు ఏమనడనే, మౌనంగా ఉంటాడనే. మీరు చేసే కర్మ మిమ్మల్ని వెంటాడుతుంది, మర్చిపోకండి. అలాగే ఆ శనైశ్వరుడిపై ఇలా నువ్వులనే పొయ్యమని ఎక్కడా ఏ గ్రంథంలో లేదు. చక్కగా తుడవాలి. అభిషేకం చేస్తే చేయండి, మళ్ళీ మంచినీరుతో కడిగి శుభ్రంగా తుడిచి బొట్టు పెట్టి వస్త్రం మనం ఇలాగే వెళ్ళిపోతామా? మనల్ని మనం ఎలా గౌరవించుకుంటామో, మనల్ని మనం ఎలా సంసిద్ధపరచుకుంటామో పరమాత్ముడికి కూడా అవే చేస్తాం. వాటినే ఉపచారాలు అంటారు. ఉపచారాలు చేద్దాం. తెలిసి తెలియక అపచారాలు చేయడం మానేద్దాం. శనైశ్వరుడికి పూజ చేసి కాళ్ళు కడుక్కోవడం మర్చిపోదాం. భగవంతుని భయపెట్టే పూజలు చేయడం మానేద్దాం. భగవంతుని పైన ప్రేమ పెంచుకుందాం. శనైశ్వరుడు ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని, ఆయుర్దాయాన్ని కూడా ఇచ్చే దైవం. ఇది మర్చిపోకుండా శనివారం నాడు ఆనందకరంగా సూర్యుని కుమారుడిగా స్తోత్రం చేద్దాం. మళ్ళీ కలుసుకుందాం. వెంకటరమణ శాస్త్రి గారి పెద్దబ్బాయి మీ కాకునూరి సూర్యనారాయణమూర్తి. శుభమస్తు.